బీఆర్ఎస్ బీజేపీ ఈ ఇద్దరు పార్టీల నాయకులు పరస్పరం చేసుకున్న విమర్శలు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందా, ఉంటే లాభం ఎవరికి, ఒకవేళ కనుక పొత్తు ఉండడానికి అవకాశాలు ఏమున్నాయి, పొత్తు వలన కాంగ్రెసు బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలలో ఎవరికి ఏ మేరకు లాభించే అవకాశం ఉన్నది. ఈ విషయాలు కొంత లోతు చూస్తే కనుక గడిచిన కొద్ది రోజులుగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. బీజేపీ నాయకులు బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇవన్నీ చర్చలు అని, ఇవన్నీ ఊహాగానాలు అని వారు కొట్టిపారేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీతో పొత్తు ప్రసక్తి లేనే లేదని చెప్తున్నారు. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందని, ఆ రహస్యంగా అంగీకారం ఉన్నదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బహుశా ఆ ప్రచారం అయి ఉండవచ్చు, 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కారణమే కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు లేదా ఇతర హామీల ఆకర్షణే కావచ్చు. బీఆర్ఎస్ ఓటమి పాలైంది. బీజేపీ మునుపటి కంటే మెరుగైన ఓట్లను, సీట్లను సంపాదించుకోగలిగింది. మరి లోక్సభ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు కలుస్తాయని, పొత్తులు కుదురుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. నాయకుల ఖండనలు ఎట్లా ఉన్నా సరే, వారు తిరస్కరిస్తున్నట్లు బయటికి కనబడుతున్నా సరే, అవసరాల రీత్యా అన్నీ మారిపోతాయి. అట్లనే 22వ తారీఖు నాడు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని, బహుశా అక్కడికి వెళ్ళి పెద్దలతో మాట్లాడతారని ఊహాగానాలు కూడా, దానికి సంబంధించిన వార్తలు మీడియాలో బలంగా వచ్చినాయి. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండింటి పొత్తులపైన ఇప్పటికే రాజకీయ పార్టీలు సర్వేలు కూడా నిర్వహించినాయి. ఒకవైపున భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా యాత్రలు చేస్తూ ఉన్నది. ఈ యాత్రలో జాతీయ స్థాయి నాయకత్వం పాల్గొనే విధంగా ప్రణాళికనే తయారు చేసుకున్నారు. భారతీయ రాష్ట్ర సమితి ఇప్పటికిప్పుడే అభ్యర్థులను పెట్టకుండా బీజేపీ కాంగ్రెసు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చివరికి అభ్యర్థులను ప్రకటించాలని, అసెంబ్లీ అనుభవాన్ని మరోసారి రిపీట్ చేయకూడదనే భావనతో ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అంటే అభ్యర్థుల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారు, పొత్తుల విషయంలో బయటికి చెప్పట్లేదు. కానీ కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎందుకోసము, ఎవరితో పొత్తు కోసము? కాంగ్రెస్తోనే కలిసే అవకాశం లేదు. ఉంటే బీజేపీ బీఆర్ఎస్, ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ఏ ఒకవేళ పొత్తు ఉందనుకుంటే కనుక ఎవరికి అనుకూలించే అవకాశం అంటే, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంది అని అనుకుంటే కనుక భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా అవి బలపడలేదు, పైగా బలహీనపడినాయి. బీజేపీతో పొత్తు అంటే అది భారతీయ రాష్ట్ర సమితి ఇబ్బందులకు లేదా రాబోయే కాలంలో దాని ఉనికి ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది, ఒక అంశం. రెండవది, ఈ ఎన్నికల్లో అయోధ్య రామాలయం తర్వాత భారతీయ జనతా పార్టీ అక్షింతలను మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేసింది. బహుశా ఒక ఇంట్లో 2, 3 ఓట్లుంటే కనుక అక్షింతలు ఇంటికి చేరిన ఇంట్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ తప్పకుండా గుర్తుకొచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికీ హైదరాబాదు, కరీంనగరు, మహబూబ్నగరు, నిజామాబాదు ఈ జిల్లా కేంద్రాల లోపల ఉన్న వాటిల్లో భారతీయ జనతా పార్టీ ఉన్న ఓటు బ్యాంక్ అది కొంత బలపడే అవకాశం కూడా ఉన్నది. అన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వలన తాత్కాలికంగా వారికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉండవచ్చు. కానీ దీర్ఘకాలంగా బీజేపీకి బీఆర్ఎస్కు రెండింటికి ఇబ్బంది. కాంగ్రెస్కు వారు ముందు నుంచే చెప్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు దోస్తులే అని, వారిద్దరికీ అవగాహన ఉన్నదని. ఇన్నాళ్ళుగా చేస్తూ వస్తున్న ప్రచారానికి వాస్తవం చేసినట్లు రుజువు చేసి చూపించినట్లు అవుతుంది. ఈ రుజువు చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి కొంత లాభించే, అనుకూలించే అంశము. బీఆర్ఎస్ 2 సంవత్సరాల కింద 2 నెలలైంది అధికారాన్ని కోల్పోయి, ఇంకా గ్రామీణ ప్రాంత ప్రజల కొంత కాంగ్రెస్ వైపు ఇప్పటికి మొగ్గు ఉన్నట్టున్నది. అర్బన్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంత బీఆర్ఎస్ వైపు ఉన్నట్లు వారి సానుభూతి ద్వారా, సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల ద్వారా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఆ ఇద్దరి పొత్తు వలన. ఒకవేళ పొత్తే కనుక ఉంటే హైదరాబాదు, సికింద్రాబాదు, చేవెళ్ళ ఇట్లాంటి వాటిలలో భారతీయ జనతా పార్టీకి కొంత అనుకూలించే అవకాశం లేకపోలేదు అర్బన్ కేంద్రంగా. ఇక రూరల్ తెలంగాణలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి లాభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తే ఉంది అని అనుకుంటే కనుక మరి ఇన్నాళ్ళుగా బీఆర్ఎస్ తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఇన్నాళ్ళుగా బీజేపీని తిట్టిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు ఉంటారా? ఈ పొత్తే కుదిరితే కనుక ఈటెల రాజేందర్ మరి బీఆర్ఎస్లో ఉంటారా లేదా అని మరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు? ఎందుకంటే ఆ బీఆర్ఎస్ నుంచి చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో బయటకు వచ్చినట్లు ఆయన మీద సానుభూతి ఉన్నది. ఉప ఎన్నికల్లో ఆయన అద్భుతమైన మెజార్టీతో కూడా గెలవడం అంటే ఏమిటి?
అట్లాంటి నాయకులు మరి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అయితే ఉంటారా, అక్కడ వస్తారా అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు, ఈటల రాజేందర్ ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు. విపరీతంగా బీఆర్ని తిట్టిన వాళ్ళు వీళ్ళంతా. మరి వీళ్ళందరూ ఉంటారంటే రాజకీయాల్లో అవసరాల రీత్యా అన్నీ సర్దుకొని ఉండాల్సి వస్తుంది. ఢిల్లీ స్థాయిలో పొత్తులు జరిగినప్పుడు పొత్తులను అనివార్యంగా అంగీకరించవలసి వస్తుంది. ఒకవేళ కనుక ఇందాక నేను చెప్పిన పేర్లలో బండి సంజయ్, ఈటల రాజేందర్, లేకపోతే కనుక డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇట్లాంటి వాళ్ళు మరి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అంటే రాజకీయంగా వాళ్ళకు కాంగ్రెస్లో ప్రయోజనం అంటే కాంగ్రెస్లో ఉంటారు. లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు బీజేపీ కూటమికి వస్తాయంటే కనుక వాళ్ళు అక్కడనే ఉంటారు. కాబట్టి జాతీయ స్థాయిలో మోదీ అధికారంలోకి వస్తారంటే కనుక ఈటెల కూడా బీజేపీని వదిలిపెట్టి బయటకు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అట్లా లేదు, లోక్సభ ఎన్నికలను రావట్లేదని వారు భావిస్తే కనుక తప్పకుండా ఆ పార్టీని వీడే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇన్ని రకాల అంశాలు, ఇన్ని రకాల విషయాలు చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు విషయంలో గతంలో చేసుకున్న పరస్పర విమర్శలు, పరస్పర ఆరోపణలు అవన్నీ ఇంకా ప్రజల ఆలోచనలోనే ఉన్నాయి. గెలుపు ఓటములు అనేవి మోదీకున్న ఆయనకున్న ఫేమ్ను బట్టి కొంత అనుకూలం కావచ్చు, లేదా బీఆర్ఎస్ పట్ల ఉన్న సానుభూతి, అర్బన్లో ఉన్న సానుభూతి అదేమైనా పనిచేస్తే అది కూడా కారణంగా ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలలో బీఆర్ఎస్ బీజేపీ ఈ పొత్తుల విషయంలో స్పష్టత లేదు. కానీ ఈ చర్చలు జరుగుతూ ఉండడము, కేసీఆర్ ఢిల్లీకి వెళ్తూ ఉండడము, ఈ వెళ్తున్న ఆయనతో పాటు మరికొంతమంది నాయకులు కూడా వెళ్తూ ఉన్నారు. బహుశా ఇది జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుల కోసమేనా అనే ఒక చర్చ ఉన్నది. ఎందుకంటే కాళేశ్వరం ఒక సమస్య ఉన్నది. ఆయనకు ఇబ్బందులు వస్తే కనుక బీజేపీ మరోసారి వస్తే బీజేపీ అండదండలు, నరేంద్ర మోదీ అండదండలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా భవిష్యత్తు అవసరాల రీత్యా కూడా దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను కూడా కొట్టిపారేయడానికి వీలు లేదు. అయితే ఇప్పటికిప్పుడు ఇవన్నీ కూడా అంచనాలు మాత్రమే.